పార్టీ ఫిరాయింపులపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతలకు కొంచెమన్నా సిగ్గుండాలన్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు చేసిన పార్టీ ఫిరాయింపులు, విలీనాలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. గతంలో ఇతర పార్టీల నేతలను ఎందుకు చేర్చుకున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకే కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ఏర్పాటులో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పాత్ర కీలకమన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. తెలంగాణ సమాజం ఆయన సేవలను స్మరించుకోవాలని చెప్పారు. ప్రజాస్వామ్యం విలువలు కాపాడిన గొప్ప వ్యక్తి జైపాల్ అని చెప్పారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. హైదరాబాద్కు మెట్రో తీసుకొచ్చిన ఘనత జైపాల్దేనన్నారు. మెట్రో రైలుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని సీఎం రేవంత్కు విజ్ఞప్తి చేశారు. జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా పీవీఎన్ఆర్ మార్గులోని స్ఫూర్తి స్థల్లో నివాళులర్పించారు నేతలు. మహానాయకులు వారు చూపించిన మార్గంలోనే నడవనికే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ప్రజలు వారిని మర్చిపోకుండా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించిన శ్రీ జైపాల్ రెడ్డి గారి పాత్ర చాలా ఎనలేని పాత్ర, అది ఎనలేని కృషి. అది వారు చూపించిన మార్గంలో మరొక్కసారి ఇప్పుడున్న నాయకులందరూ వారిని స్మరించుకుంటూ వారు చూపించిన మార్గంలో నడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉత్తమ పార్లమెంటేరియన్ గ్రహీత పెద్దలు జైపాల్ రెడ్డి గారు భౌతికంగా ఈరోజు మనతో లేకున్నప్పటికీ ప్రస్తుత రాజకీయాలలో యువతకు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సినటువంటి ఒక గొప్ప నాయకుడు అని చెప్పక తప్పదంటున్నాను. యావత్ భారతదేశానికి మార్గదర్శకంగా చూపెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు మరి జైపాల్ రెడ్డి గారు అని చెప్పక తప్పదంటున్నాను. వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ సాకారం కాగలిగిందంటే అందులో ప్రధాన పాత్ర పోషించింది పెద్దలు జైపాల్ రెడ్డి గారని చెప్పక తప్పదంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దివంగత నేత జైపాల్ రెడ్డి పాత్ర కీలకమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును వాయిస్ ఓటుతో ఎలా పాస్ చేయాలో స్పీకర్కు చెప్పారన్నారు. ప్రస్తుతం జైపాల్ రెడ్డి లేని లోటు కనిపిస్తుందన్నారు. హైదరాబాద్ స్ఫూర్తి స్థల్లో జైపాల్ రెడ్డి సమాధి దగ్గర నివాళులర్పించారు. దివంగత నేతలు జైపాల్ రెడ్డి, కాకా వెంకటస్వామి మంచి స్నేహితులని గుర్తు చేశారు వివేక్. జైపాల్ రెడ్డి గారు, మా నాన్న వెంకటస్వామి గారు చాలా మంచి స్నేహితులుండే, కలిసి చాలా పోరాటాలు చేశారు. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కూడా జైపాల్ రెడ్డి గారు వారు మీరా కుమారి గారికి సజెషన్ ఏదైతే వాయిస్ ఓట్లో తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టి పాస్ చేయాలో ఆ ఐడియా జైపాల్ రెడ్డి గారు ఇచ్చారు. అన్ని సబ్జెక్ట్స్ లో వారికి మంచి నాలెడ్జ్ ఉండే, ఎవరైనా కానీ వారితో చర్చలో వారితో గెలవడం చాలా కష్టం ఉండే. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 45 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు మేలైన పాలన అందించేందుకు శ్రమిస్తోందన్నారు పట్నం. బడంగపేటలో ఈరోజు 42 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. దీంట్లో ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, అదేవిధంగా గుట్టపైన కూడా 3.5 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మంచి వాతావరణం అటువంటి గుట్ట ఉన్నది కాబట్టి అక్కడ ఉదయం సాయంత్రం రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభివృద్ధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది మేయర్ గారి ఆధ్వర్యంలో. మాజీ మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మీరు చేసిన దొంగతనాలు, విలీనాలు మర్చిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై పిటిషన్ దాఖలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినప్పుడు హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పాలనను ప్రజలు హర్షిస్తుంటే బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు బల్మూరి. ఈ రోజు ఏదైతే మీరు చేసిన దొంగతనాలన్నీ మర్చిపోయి, గతంలో మీరు విలీనం చేసుకున్న అంశాలని మర్చిపోయి, ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన శాసనసభ్యులపైన మీరు పిటిషన్ దాఖలు చేస్తున్నారు, కొంచెమన్నా సిగ్గుండాలి మీరు మాట్లాడే మాటలకి. గతంలో మీరు వివరించిన తీరు పట్ల కానీ, గతంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో ఏదైతే ప్రధాన ప్రతిపక్షమే ఉండొద్దని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినప్పుడు మరి ఆ రోజు ఎందుకు నోరెత్తలేదు హరీష్ రావు గారు? ముందు దానికి సమాధానం చెప్పాలని చెప్పని నేను హరీష్ రావుని కోరుతున్నాను. మంత్రి తుమ్మలపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. పసుపు రైతుల కృషి వల్లే పసుపు బోర్డు వచ్చిందన్నారు. ఎలాంటి విధి విధానాలు లేకుండా పసుపు బోర్డు ప్రారంభం ఏంటని ప్రశ్నించారు. పసుపు రైతులు లేకుండా బోర్డు ప్రారంభించడం మూర్ఖత్వం అన్నారు. త్వరలో బీఆర్ఎస్ మూతపడడం ఖాయమన్నారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి.